నమస్తే, నేను మీ చారి. వెల్కమ్ టు న్యూస్ అడ్డా. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఒకవైపు పవన్ కళ్యాణ్ నవనిర్మాణ సంకల్ప సభ, మరోవైపు మొత్తానికి ఈ ఎపిసోడ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రశాంతంగా ముగిసినప్పటికీ తెలంగాణ ప్రజలకు, జన సైనికులకు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఏమని? తెలంగాణలో తెలంగాణ జన సైనికులు తెలంగాణ ప్రజల సంక్షేమం కంటే కూడా పవన్ కళ్యాణ్ చెప్పిందే గుడ్డిగా చేస్తాం అనే ధోరణి స్పష్టంగా కనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ మన సంకల్ప సభకు, జనసభకు ఈ సైనికులకు అనుమతి రాకపోవడంతో పవన్ కళ్యాణ్ తోకముడవాల్సి వచ్చింది. కాకపోతే ఏంటంటే, ఇక్కడ దాకా వచ్చిన కదా హైదరాబాద్, కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయాడు. ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కొన్ని ప్రశ్నలు సంధించాడు. ఆ ప్రశ్నల నుంచే మరికొన్ని ప్రశ్నలు నేను సంధించాలనుకుంటున్నా. అందులో నెంబర్ 1, ఇంకెన్నాళ్ళు ఈ సెంటిమెంట్ని రగులుస్తారు అని ఒక ప్రశ్న వేసాడు పవన్ కళ్యాణ్. ఎస్, ఈ సెంటిమెంట్ రగిల్చింది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆ ఏపీ రాజకీయాలు విశ్లేషించిండని, మీరెవరు మా రాజకీయాలను విశ్లేషించాలి అంటూ కేసు కూడా పెట్టారు కదా. మరి మీరు వచ్చి తెలంగాణలో సంకల్ప సభ పెడతా అంటే వద్దు అనే భావ ప్రకటన స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? ఇక్కడ సెంటిమెంట్ రగిల్చింది ఎవరు? జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అన్నాడు. వాళ్ళేదో వందల మంది ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చిన ఈ స్వీయ రాష్ట్రాల్లో ఒక వేడుక జరుపుకునేందుకు రెడీ అవుతుంటే, నేను అదే రోజు తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పెడతా అంటూ రావడం సెంటిమెంట్ రగిల్చడం కాదా? పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే, 12 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీకు తెలంగాణ గుర్తొచ్చిందా? ఇన్ని రోజులు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే ఎన్నడైనా వచ్చి పాల్గొన్నావా? మరి ఈరోజే ఎందుకు నవనిర్మాణ సంకల్ప సభ అన్న పేరుతోటి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసింది మీరు కాదా? ఒక్క విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర పాలకులకు, ఆంధ్ర పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రశాంతంగా ఉండటం ఇష్టం ఉండదు. ఇది ఆవిర్భావం జరిగిన 1 ఇయర్కే స్పష్టంగా అర్థమైంది. అప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడున్నతనే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే ఏపీలో నిరసన సభలు చేసిన దీక్షలు పట్టిండు. అంటే ఇందులో మేము సంతోషంగా ఉంటాం, ఏపీకి నిరసన కిందికి లెక్క. అయితే వాళ్ళ ఈక్వేషన్స్ వేరే ఉన్నాయి, ఉండని కాక. అయితే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వస్తున్నాయి అన్న సందర్భాల్లో జరిగిన మహానాడు వేదిక సాక్షిగా తెలంగాణ వాళ్ళ చేతనే తెలంగాణ ఉనికిని ప్రశ్నింపజేసిన వ్యక్తి మన చంద్రబాబు. అలాంటి చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదు. కాబట్టే మహానాడు వేదికగా తెలంగాణ ఉనికిని ప్రశ్నించే ప్రయత్నం చేసిండు. ఆ తర్వాత అతను ఏదో సీరియస్ వార్నింగ్ ఇచ్చిండట, అది పక్కన పెడదాం. అలాంటి చంద్రబాబుతో మమేకమై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారు మీకు అదే బుద్ధి వచ్చింది. 6 మాసాలు స్నేహం చేస్తే వాళ్ళు వీలవుతారంటారు కదా. చంద్రబాబు ఉద్దేశం మొదటి నుంచి కూడా నేనే ముఖ్యమంత్రి, తెలంగాణ డెవలప్ చేసిన అని చెప్పుకోవాలి, తెలంగాణ పేరుకు పాలచేత కాదు అని చెప్పుకోవాలి అనే ప్రయత్నాలు బాబు చేస్తూనే ఉన్నాడు, బోల్తా కూర్తూనే ఉన్నాడు. ఇప్పటికీ తెలంగాణ ఏపీ కంటే ప్రశాంతంగా ఉంది. అలాంటి తెలంగాణలో ఏదో విధ అలజడి సృష్టించాలని ఒకే ఒక కారణం చేత మహానాడు వేదికగా ఏదో రచ్చ చేయబోయిండు. సరే, దానికి ఏది ఆరోపణలు ప్రత్యారోపణలు జరిగిపోయినాయి. అది సద్దుమణిగే సమయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు వస్తుంటే నేను సభ పెడతా అని పవన్ కళ్యాణ్ అంటే ఎంతవరకు న్యాయం? దీనికి సమాధానం చెప్పాలి. ఇంకోటి, తెలంగాణ ప్రజలు అవమానించడం కాదా? 12 years తెలంగాణ పాలనలో తెలంగాణ తన ఉనికిని తాను చాటుకుంటుంటే నవనిర్మాణ సంకల్పం అంటే 12 సంవత్సరాల తర్వాత తెలంగాణ నవనిర్మాణం చేసేందుకు మేము సంకల్పం తీసుకుంటున్నాము అంటే తెలంగాణ వాళ్ళకి అది సాధ్యం కాదు అని చెప్పడం మీ ఉద్దేశమా? ఎందుకు ఈ సభ పేరుతో రాజకీయం చేసినట్లు? అది మీ సొంత బుర్రలో పుట్టిందా, లేకపోతే ఇంకెవరైనా బుర్రలో ఎక్కించారా? ఈ డౌట్ కూడా తెలంగాణ ప్రజల్లో ఉంది. ఓకే, వచ్చిరు నవనిర్మాణ సభ, చివరికి కోర్టు కూడా నీ సభ అనేది తిరస్కరించింది. ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరికి కూడా ఆవిర్భావ వేడుకలు జరుగుతుంటే
ఇలాంటి రాజకీయ సభ పెట్టడం ఇష్టం లేదు. కాబట్టే వాళ్ళు వ్యతిరేకించరు, రావద్దన్నారు, ప్రశ్నించరు కూడా. ఆ నవనిర్మాణం ఏదో అమరావతి చూసుకోమని మాత్రం చెప్పారు, ఇక్కడ కాదని. వాళ్ళ కడుమంట వాళ్ళది. అటువంటి సమయంలో మీరు సైలెంట్గా వెళ్ళిపోకుండా ప్రెస్ మీట్ పెట్టి మీరు సంచిన ప్రశ్నలు ఏంటి? సనాతని అన్నారు కదా, సనాతనం అంటే ఏంటి? ప్రెస్ మీట్లో స్పష్టంగా ఏం చెప్పారు? నేను కొండగట్ట అంజన కూడా విరాళం ఇచ్చిన. మనం ఎవరు అండి దేవుడికి విరాళం ఇవ్వడానికి? మనకు దేవుడిచ్చిన 5-10 రూపాయలు మన చేతులంతా ఆయన సమర్పించుకుంటాం. అలాంటి దాన్ని కూడా గొప్పగా చెప్పుకోవాలా? ఇదేనా సనాతనం అంటే? తిరుమల తిరుపతి దేవస్థానానికి గాలి జనార్దన్ రెడ్డి 40 కోట్ల రూపాయలతో ఒక వజ్ర కిరీటం చేయించుండు. ఆయన ఎక్కడ చెప్పుకోలేదే. అంటే దేవుడికి మనం ఇచ్చుకునేది ఆయన మనకిచ్చిందంటే కొంత ఇవ్వటం వరకే. మనం ఏదో గొప్పలం కాదు, ఇవ్వటం లేదు. అసలు సనాతనం అది చెప్పదు కూడా. మరి సనాతని అని చెప్పుకుంటాం. మీరు కొండగట్టు అంచనా గిద్దించిన గొప్పలని చెప్పుకున్నట్టు మీరు గొప్పలు చెప్పుకోవడానికి కొండగట్టు ఆలయానికి విరాళం ఇచ్చారా? ఇంకొకటి, తెలంగాణ ఉద్యమకారిని ఎంతగా అవమానించారంటే, గద్దర్ యుద్ధ నౌక ఆయనకు నేను కారు గిఫ్ట్గా ఇచ్చిన అని ఎలా ఆయన వచ్చి అడిగితే, అంటే తెలంగాణ ఉద్యమకారులు అంత దీనంగా మిమ్మల్ని అడుకునే స్టేజ్లో ఉండరా? ఒక వింత ఏంటంటే, గద్దర్ మీద కాల్పు జరిగింది 1996-97లో. మీరు జనసేన పార్టీ పెట్టింది 2014లో. మీరు చెప్పింది ఏంది? 2014 అంటే జనసేన పార్టీ పెట్టిన తర్వాత ఆ కార్యాలయానికే వచ్చి గద్దర్ అనే నన్ను, అరే అది మన లోపల బాయిలో బుల్లెట్ ఉన్నాయి తిరగలేకపోతున్నా కారు ఇప్పమని అడిగినట. ఇది అవమానపరచడం కదా. ఒకవేళ నిజంగా ఇచ్చుండొచ్చు కాక ఒక స్నేహితుడు అని చెప్పిన, అలాంటి స్నేహితుడు మీ దగ్గరకు సాయం కోరితే 10 మందిలో చెప్పటం ఏ సనాతన ధర్మం? ఇది అవమానించడం కాదా? ఇకపోతే మీరు అంటుందండి రెచ్చగొట్టు 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 మీరే కదా తెలంగాణకు వచ్చారు. అయినా ఆవిర్భావ దినోత్సవం రోజు సభలు ఏంటండి? ఇంకొక భాష ఏంటంటే, నేను తెలంగాణకు వస్తా, తెలంగాణలో పోటీ చేస్తే ఎవరేమంటారో చూస్తా. ఇలాంటి మాటలే తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టింది. మీ జన సైనికుల్లో ఒక అతను మీ ఆవిర్భావ వేడుక రోజే తెలంగాణ జనసేన సభ పెడతాం, ఏం చేస్తారో చేసుకోండి, అడ్డుకోండి దమ్ముంటే అన్నాడు. ఏం పవన్ కళ్యాణ్ అడ్డుకునే దమ్ము తెలంగాణ ప్రజలకు లేదా? ఇక్కడ మీరెవరు పోటీ చేయండి, ఎందుకు చెప్తున్నారు? అది కోపడి చేస్తా 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 అంటే అడ్డుకోమని చెప్పడం పరోక్షంగా. అంటే ఏంటంటే, ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి హైదరాబాద్ సొంత ఇల్లు ఉంది. మొన్న ఆపరేషన్ హైదరాబాద్లో జరిగింది. ఆయన్ని పరామర్శించి కూడా హైదరాబాద్ ఆయన ఇంట్లోనే మన ప్రధాని. ఎవరైనా వద్దన్నారా? తెలంగాణకు వస్తూనే ఉన్నావు కదా, పోతూనే ఉన్నావు కదా. ఇప్పుడు ఆ పోటీ చేద్దామని ఎవరు చెప్పారు? రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు, రాజ్యాంగం అది ఇచ్చిన హక్కు, చేసుకోండి. కానీ నేను చేస్తా అని ఇప్పుడు చెప్పడం ఎందుకు? అంటే ఇప్పటి నుంచే ఏదో అశాంతిని రగిలించి తెలంగాణ ప్రజల్లో ఏదో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నమే కదా. కాబట్టి సెంటిమెంట్ రెచ్చగొట్టింది ఎవరు? తెలంగాణలో ప్రశాంతంగా తెలంగాణలో చిచ్చు పెడుతుంది ఎవరు? మిమ్మల్ని తెలంగాణలో పోటీ చేద్దని చెప్తుంది ఎవరు? అసలు సనాతని అని చెప్పుకుంటాం మీరు. సనాతని నమ్మటానికి ఈ సిద్ధాంతాలు అంటే దేవుళ్ళకు ఇచ్చిన విరాళాలను కూడా చెప్పుకోవటం సనాతనం అంటే? పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక సమాధానం చెప్పాలి. జన సైనికులు విచక్షణ లేకుండా మాట్లాడుతున్న విషయంలో కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నిర్మాణ సంకల్ప సభ పెడతా అన్నది ఆయన సొంత ఆలోచన కాకపోవచ్చు. ఆయన వెనకంగా వేరే శక్తులు ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం తెలంగాణలో అశాంతిని ప్రజ్వలింపజేసే ప్రయత్నం చేస్తారు. దానికి పవన్ కళ్యాణ్ సమితిగా వాడుకుంటున్న నిజం తెలంగాణ జన సైనికులు గుర్తించాలి. లేదంటే భవిష్యత్తులో మన సభను వచ్చారు, చివరికి ఏమైంది? తప్పకుండా సభ పెట్టకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక ముందు కూడా అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే తెలంగాణ ప్రజల మనోభావాల్ని మీరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అంటారు నేనే తెలంగాణ వాదినే, నా ప్రేమ రాజకీయాలకు అతీతం, నీ ప్రేమ రాజకీయాలకు అతీతం అయితే, పవన్ కళ్యాణ్ గారు మీ ప్రేమ రాజకీయాలకు అతీతం అయితే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా సభ పెట్టి ప్రజలకు అశాంతిని కలిగించే ప్రయత్నం చేయరు. దీనికి కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా తెలంగాణ పవన్ కళ్యాణ్ జనసభ ఎపిసోడ్ అయిపోయింది. ఇక్కడితో దీన్ని విరమించేసి నేను పోటీ చేస్తా
ఇప్పుడు ఆయన అమిత్ షా కూడా రావద్దన్నారు, వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఒక్క ప్రశ్న అండి, మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయినప్పుడు అది ఆత్మగౌరవం విడిపోతారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ విడిపోతే ఇది మాత్రం దేశ విచ్ఛిన్నకరమా, వేర్పాటువాదమా? అంటే మీరు విడిపోతేనేమో ఆత్మగౌరవం, తెలంగాణ వాళ్ళు విడిపోతే వేర్పాటువాదం. ఇది ఎక్కడ న్యాయం? ఒకసారి జనసేన అధికారికి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.